నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి కదా! మీ నుంచి కూడా చాలా మంచి స్పందన. మంచి రెస్పాన్స్ ఒస్తుంది. దానికి ముందుగా అందరికీ కృతజ్ఞతలు. ఇక తులారాశికి సంబంధించి తెలుసుకుందాం. డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి ఉదయ్ భాస్కర్ గారు ఏం చెప్తారో. మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది ఈ రాశి వారికి? గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి? మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు. తులారాశ్యాధిపతి శుక్రుడు హ్మ్. తులారాశికి వ్యయంలో కేతు సంచారం, అలాగే షష్టమంలో శని, పంచమంలో శని, షష్టమంలో రాహు సంచారం, అలాగే అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలంగా గోచార రీత్యా అయితే ఒక్క రాహు గ్రహం అనుకూలంగా ఉండటం జరిగింది. మిగతా గ్రహాలు అంత అనుకూలంగా లేవు. సో ఈ రాశిలో పుట్టిన వారందరూ కూడా శుక్రుడి ప్రభావం ఉంటుంది. ఈ శుక్రగ్రహం సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిది. శుక్రగ్రహ మంత్ర జపం లేదా తర్పణం, హోమం, జాతకంలో శుక్రుడు బాగోపోతే గోచార రీత్యా కానీ దశాంతర దశల్లో శుక్రగ్రహం బాగోపోతే చేసుకుంటే మంచి ఫలితాలు, సుఫలితాలు ఇస్తాడు. ఆ శుక్రగ్రహ ప్రీత్యర్థం వీళ్ళు అమ్మవారి ఆలయాలు సందర్శించటం కానీ, శుక్రవారాలు నియమాలు పాటిస్తే కొంత లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం కానీ పారాయణాలు చేసుకుంటే కొంచెం మంచి ఫలితాలు వస్తాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠనం కూడా చేసుకుంటే ఈ మాసంలో వీరికి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. మనం చెప్పే టైంలోనే హనుమ జయంతి కూడా వస్తుంది. ఆ రోజు తప్పకుండా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే ఇంకా ఈ రాశి వారికి సుఫలితాలు జరుగుతాయని తెలియజేయడం జరుగుతుంది మీ ద్వారా. ఓకే. సో ఇక వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంది డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి చెప్పండి. విద్యార్థులకి 50-50 మార్కులు వేయచ్చమ్మా. కొద్ది కష్టపడాలి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగానే ఉంటుంది, ఆరోగ్యపరంగా కానీ అన్ని రంగాలుగా. రాజకీయ రంగానికి కూడా ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలమైన ఫలితాలే వస్తాయి. అలాగే సినిమా రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలోనే కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి కొంచెం వీళ్ళు జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే వైద్య రంగంలో కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. వైద్య రంగంలో ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడాలి ఈ రాశిలో జన్మించిన. సో కలర్ విషయం కానివ్వండి, అలాగే ఎన్ని పాయింట్స్ ఇస్తారు వీళ్ళకి? ఒక 7 పాయింట్లు ఇవ్వచ్చమ్మా. 10కి 7 అనుకూలమైన ఫలితాలు వస్తాయి, 3 ప్రతికూలతలు ఉంటాయి. వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించితే మంచిది. కలర్ అయితే మాత్రం తెలుపు వస్త్రాలు ధరించి మంచిది. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణాలు కానీ అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచిది. అలాగే ఆంజనేయ స్వామి సుందరకాండ కానీ లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే కూడా ఈ మాసంలో కొంచెం మంచి ఫలితాలు. సో అదండి విషయం. మొత్తానికి తులారాశి వారికి కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ
మీరు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. అందులో భాగంగా విష్ణు సహస్రనామం కానివ్వండి, లలితా సహస్రనామం కానివ్వండి చేసుకోండి. ముఖ్యంగా అమ్మవారి టెంపుల్స్‌కి ఎక్కువగా దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఎక్కువగా వైట్ కలర్‌ని యూజ్ చేయండి. చాలా బావుంటుంది. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి మీరు వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. చక్కగా మీకు వ్యక్తిగత జాతకాలను పరిశీలించి వాటిని గోప్యంగా ఉంచి మీకు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు పరిశీలించుకోవచ్చు. సత్ఫలితాలు పొందవచ్చు. పరిహారాలు కూడా చెప్తారు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది. ఏవైనా దోషాలుంటాయి. సో, ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.